నమస్కారం. నేను మీ మైనంపాటి వరలకృష్ణ. ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ చరిత్ర గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఒక గొప్ప హీరో అయింది మెగాస్టార్ చిరంజీవి వల్ల గారే. కానీ చిరంజీవి గారి వల్ల ఈయన హీరో అయినప్పటికి కూడా నెంబర్ 2గానే ఆయన ఉన్నారు. ఒక అగ్ర హీరోగా చిరంజీవి గారే ఉన్నారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు గొప్ప హీరోగా ఉన్నప్పటికి కూడా మొదటి నుంచి కూడా దేశానికి ఏదో సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో బుక్స్ చదివేవాళ్ళట ఆయన. చేగువీర వంటి బుక్స్ అవన్నీ చదివి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆయన ఎంతో మనసులో అభిప్రాయాలతో ఉండేటువంటి వాడు. కానీ వాళ్ళ అన్నగారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పార్టీ పెట్టి ఆయన బ్రహ్మాండంగా కూడా ఆ పార్టీని నడిపారు. కానీ ఆయన కోరిక తీరలేదు. ఏంటంటే ఎవరు ప్రముఖ హీరోలు రాజకీయ పార్టీ పెట్టినా సరే వాళ్ళ టార్గెట్ ఒకటే, చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని. కానీ చీఫ్ మినిస్టర్ కాలేకపోయారు. ఇక అవ్వటం కూడా చాలా కష్టం అని ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే కేవలం కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. వాటితో ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వడం అనేటువంటి చాలా కష్టం. ఒకవేళ ఏమన్నా ఒప్పందాలు చేసుకొని అవ్వాలి, స్టాండర్డ్ అయితే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది, లయాలిటీ ఓటర్స్ అని ఉంటారు. వాళ్ళని దాటి వాళ్ళందరినీ తమ వైపు లాక్కోవడం అనేది చెప్పినంత ఈజీ కాదు. అంత రాజకీయ శూన్యత ఇప్పుడు ఎక్కడ లేదు మన దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా. సో ఆయన ఏం చేశారంటే వెళ్ళిపోయి ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఇది చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవలకు దారితీసింది. ఈ విషయం చాలా గమనించాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారు ఒక హానెస్ట్ అన్నగా చిరంజీవి గారిని గౌరవించినప్పటికి కూడా చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎన్నో గొడవలు ఉన్నాయి, రాజకీయ విభేదాలు ఉన్నాయి. అది వాస్తవం. సిద్ధాంతాల పరంగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో ఎప్పుడు విభేదిస్తూనే ఉంటారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు, చక్కగా డబ్బు సంపాదించుకున్నారని అంటారు. దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఆయన కొంతకాలం పదవిలో ఉన్నారు. ఇప్పుడు అన్నీ వదిలేసి హ్యాపీగా పోయి సినిమాలో యాక్ట్ చేసుకుంటున్నారు. ఆయనది బాగానే ఉంది. కానీ ఆయన నమ్ముకొని, చిరంజీవి గారిని నమ్ముకొని ప్రజారాజ్యం పార్టీలో కొన్ని లక్షల మంది జాయిన్ అయ్యారు కార్యకర్తలు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆయన ఆలోచించాల. వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. చాలామంది నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా, అప్పుడు వేరే పార్టీల నుంచి కూడా వచ్చేసి చిరంజీవి గారితో కలిసి ఆయన పార్టీలో చేరిన వాళ్ళు. ఆయన ఎప్పుడైతే ఆ పార్టీలో తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపారో కొంతమంది కాంగ్రెస్ వ్యతిరేకులు కూడా ఉన్నారు ప్రజారాజ్యంలో. చివరికి ఈ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపితే వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు ప్రజారాజ్యం కాలేక అటు కాంగ్రెస్గా ఉండలేక ఇంకా బయటకు వచ్చేసేసారు. అగమ్య గోచరం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా విభేదించి ఇది కరెక్ట్ కాదు, మనకంటూ ఒక క్యాడర్ ఉండాలి, మన సైనికులకి అంటే మన కార్యకర్తలకి మనం న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చిరంజీవి గారితో విభేదించారు ఆయన. వాళ్ళ మధ్య తీవ్రమైన గొడవలు కూడా ఉండేవి. ఈయన బయటకు వచ్చేసి ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టడానికి కారణం అదే. వాళ్ళ మధ్య ఉండే గొడవల వల్ల ఈయన పార్టీ పెట్టాడు. దాని ఆయన జనసేన అనే పేరుతో పెట్టేసిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఏంటంటే సమాజానికి సేవ చేయాలి, ఒక స్థాయికి వెళ్ళాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలి ఫ్యూచర్లో అని. కానీ అప్పటికి బలమైన నాయకులు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అటాక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది మనం జాగ్రత్తగా గమనిస్తే తమిళనాడులో చూసాం. కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు. ఇప్పటి వరకు అసలు ఒక్కటి కూడా గెలవలేదు ఆయన. ప్రతిసారి పోటీ చేస్తా అంటాడు, గెలవడు, ఏం లేదు, అలాగే ఉంది ఇప్పుడు కూడా. కాబట్టి ఈ బలమైన అధికార పక్షాన్ని ఎదిరించడం అనేది నాకు చెప్పినంత ఈజీ కాదు అది. సో ఈయన కూడా మాస్ ఫాలోయింగ్తో బయటకు వచ్చాడు. బ్రహ్మాండంగా జనాలు సభలు వస్తున్నారు. కానీ ఓట్లు వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఎంత ఓడిపోయినా కానీ ఆయన మళ్ళా లేదు, సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక బలమైనటువంటి లయాలిటీ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా జనసేనకు ఉన్నారు. అది జనసేన ఒక ప్లస్ పాయింట్. అది వాళ్ళు స్పష్టంగా చెప్తారు, మాకు అధికారం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మేము మటుకు ప్రజల సేవ చేస్తాం అని చెప్పేసి అటువంటి అభిప్రాయం ఉన్న కార్యకర్తలు కొన్ని లక్షల మంది జనసేన పార్టీకి ఉన్నారు. ఇది లయాలిటీ పర్సన్స్. ఇది వేరే ఏ పార్టీకి లేరు.
అది వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్. వాళ్ళు ఎలక్షన్లో గెలిచాం ఓడిపోయినాం అనేది పట్టించుకోరు, కానీ జనసేనతోటే ఉంటారు ఆ కార్యకర్తలు. ఈ విధంగా జరిగింది. వీళ్ళకి అలా మెల్లగా కూడా ఓటు బ్యాంక్ పెరిగి ఒక 6% దాకా వచ్చింది అనేటువంటి నివేదిక కూడా వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఈ సందర్భంలో మనం గమనించినట్టయితే ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయినాయి, 2 సెపరేట్ రాష్ట్రాలు అయినప్పటికీ ఈ యొక్క తీవ్రమైన గందరగోళ పరిస్థితి వచ్చింది. జనసేన పార్టీ ఎక్కడ ఉండాలి, తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఎట్లయినా శాపం తగిలింది, సోనియా గాంధీకి శాపం తగిలింది, ఆంధ్ర ప్రజల శాపం, తెలుగు ప్రజల శాపం తగిలి. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటే గొడవలని తగ్గించుకోండి, కలిసి ఉండే అని చెప్పాలి. కానీ అన్నదమ్ముల మధ్య గొడవ ఉంటే మీరు ఇద్దరు విడిపోండి, మీ పార్టీ మీరు డివైడ్ అయిపోండి ఏ పెద్దవాళ్ళు చెప్పకూడదు. కానీ తెలుగు రాష్ట్రాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో డివైడ్ చేశారు. తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు విడిపోయినాయి. దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయింది. ఇక్కడ కేసీఆర్ గారు వచ్చారు, అక్కడేమో ఆంధ్రలో, అక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం జరిగింది. ఇటువంటి సందర్భాల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి అనేటువంటి ఉద్దేశం కూడా ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ఏమో కొంతకాలం కాంగ్రెస్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా మెల్లగా వీళ్ళు కూడా ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ కేసీఆర్ గారు కంటిన్యూ అయిపోతే వీళ్ళకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా తీవ్రమైనటువంటి పోటీ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా గెలవలేదు, అది గమనించాల్సినటువంటి విషయం. కానీ పోరాటం ఆపట్లేదు, ప్రజల సమస్య మీద పోరాడుతూనే ఉంటాను అని ఆయన బహిరంగంగా ప్రకటించారు. తనకుండే సిద్ధాంతాల పరంగా కూడా వాళ్ళు చాలా కాలం తర్వాత ఇట్లా సిద్ధాంతాల మీద పోరాడే పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీస్ మధ్య కొన్ని సిద్ధాంతాలు ఉండేవి. 2 పొలిటికల్ పార్టీలు ఉంటే ఒక పార్టీకి ఒక రకమైన సిద్ధాంతాలు ఉండేవి, ఇంకొక పార్టీకి ఇంకొక రకమైన సిద్ధాంతాలు ఉండేవి. వాళ్ళిద్దరూ సిద్ధాంతపరంగా పోరాడేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎవడు గెలిస్తే వాడే తప్ప వీళ్ళకి సిద్ధాంతాలు, వీళ్ళకి ఇంకో సిద్ధాంతాలు అనేది ప్రజెంట్ అక్కడ కనిపించట్లేదు. ఉన్న వాళ్ళందరిది ఒకటే సిద్ధాంతం ప్రస్తుత రాజకీయ పార్టీలు. ఇటువంటి కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈయన కూడా కొన్ని సిద్ధాంతాల మీద నడిచే రాజకీయ పార్టీని స్థాపించడం అనేది, రన్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది ఆయన ఆ విధంగా రన్ చేస్తున్నప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఆయన బ్రహ్మాండంగా పథకాలన్నీ ఇవ్వడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలకు పొందాడు. దాదాపు 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్ గారికి. ఇప్పుడు కూడా ఓడిపోయినప్పటికీ 40% ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి. కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఎట్లా గెలవాలి మనం ఇది అనుకుంటే వెంటనే కూడా మొదట చాలా జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా కన్ఫ్యూజ్లో ఉండేవాళ్ళు. కొంతకాలం టీడీపీ పార్టీని విమర్శించడం, కొంతకాలం పాటు బీజేపీ పార్టీని విమర్శించడం, కొంతకాలం వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం, కొంతకాలం కాంగ్రెస్ విమర్శించడం. ఒకానొక టైంలో అసలు ఈయన ఏ పార్టీ అనే కన్ఫ్యూజ్ కూడా వచ్చేసింది. అటువంటి సందర్భాల్లో తీరా ఎలక్షన్స్ కనుక వచ్చినప్పుడు ఈ యొక్క జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది ఒక టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయబట్టం కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంకృతాపరాధం అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాటికి కూడా జగన్ గారిని విమర్శించేవాళ్ళు. ఎందుకంటే ఖైదీ నెంబర్ అని ఆయన చెప్తూ ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోపం వచ్చేసి ఏంటి ప్రతిసారి నన్ను ఖైదీ నెంబర్ ఇంత అంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక నెంబర్ ఇచ్చేద్దామని చెప్పేసి ఆయన మీద కేసు అరేంజ్ చేసేసి ఆయన కూడా లోపల పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూడా ఒక ఖైదీ నెంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలామంది ప్రముఖ రాజకీయవేత్తలు కూడా తీవ్రంగా కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ఆయన కదా, వయసులో చాలా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసులో ఆయన జైలుకు చేయటం ఏంటి, రిమాండ్ అని అందరూ బాధపడ్డారు. ఏమైనా ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి మంచి బంధం ఏర్పడింది. తర్వాత కూడా బయటకు వచ్చి అత్యంత తెలివైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ స్టార్ ఆయన తన అనుభవంతో కూడా మొత్తం అనాలిసిస్ చేయడం ద్వారా ఆయనకు ఒక ఖచ్చితమైన రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ కనుక విడిగా పోటీ చేస్తే గెలవదు అనేటువంటి యొక్క అభిప్రాయం అందులో ఉంది సర్వేలో. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు బీజేపీ పార్టీ వాళ్ళకి పడేది కాదు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇదివరకు మోడీ గారిని విమర్శించడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కూడా డిస్టెన్స్ ఉంది. ఈ విధమైనటువంటి రాజకీయం మొత్తం మార్చిన వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పచ్చు మనం. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ వాళ్ళతో మాట్లాడి, అలాగే ఇక్కడ టీడీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడి ఈ ముగ్గురిని కూడా కలిపింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. అది ఆయన రాజకీయ చతురత అని చెప్పచ్చు. ఒక పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్లనే ఈ యొక్క టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ,
పవన్ కళ్యాణ్ గారు ప్లస్ బీజేపీ పార్టీ, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒక కూటమిలాగా ఏర్పడ్డారు. ఎప్పుడైతే కూటమిలాగా ఏర్పడ్డారో వీళ్ళకు ఉండేటువంటి ఓటు బ్యాంకు 3 కూడా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పాసిబుల్ అయింది. ఈ విధంగా అత్యంత చాణక్య నీతిని ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఒక చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత స్పష్టంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. ఆయన మనసులో బాధ ఏంటంటే, నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నాను, అధికారంలో రావటం లేదండి, ఓట్లు రావటం లేదండి అని ఆయన బాధ. అందులో స్పష్టంగా వాళ్ళు సర్వేలో చూపించడం జరిగింది. మీకు కేవలం ఒక 6% నుంచి 10% లోపలే ఉంది ఓటు బ్యాంక్. ఈ ఓటు బ్యాంక్తో గెలవటం కష్టము వ్యక్తిగతంగా అనేటువంటిది ఆయన తెలుసుకున్నారు. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారణం కూడా అదే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన పార్టీ ప్లస్ బీజేపీ పార్టీ 3 కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కంటే వీళ్ళు ఓటు బ్యాంక్ ఎక్కువ వచ్చేసి వీళ్ళు ఎలక్షన్లో గెలిచారు. అంతేకాకుండా ఈయనకి 100% స్ట్రైక్ రేటు అండ్ ఆయనకు సెలెక్టెడ్గా కొన్ని గెలిచేటువంటి వాటిని సెలెక్ట్ చేసి కొన్ని బలమైనటువంటి ఉంటాయి రాజకీయ పార్టీలకి. ఆ బలమైన స్థానాల్లోనే పవన్ కళ్యాణ్ గారికి అలాట్ చేశారు. వాళ్ళందరూ పోటీ చేశారు, 100% స్ట్రైక్ రేట్ అన్నీ గెలిచారు. తద్వారా కూడా ఈయన చీఫ్ మినిస్టర్ అవ్వాలనే కోరిక ఉంది. మరి అది ఎట్లాగో ఇప్పుడు తీరదు కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి ఇవ్వడం జరిగింది. తద్వారా కూడా ఆయన అనేకమైనటువంటి యాక్టివ్గా ఉండి అనేకమైనటువంటి పనులు చేయడం ద్వారా తన ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కూడా చూసినట్టయితే ఇదివరకు 6% ఉన్నది, ఇప్పుడు 8.6%, అంటే దాదాపు 2.6% ఆయనకు ఓటు బ్యాంక్ పెరిగిందని కూడా అంటారు. భవిష్యత్తులో ఇంకా పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ కనుక పెరుగుతూ పోతే ఆయన కూడా భవిష్యత్తులో చీఫ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. ఏదేమైనా అప్పుడు బీజేపీ కూడా ఒక సందర్భంలో మనం గమనించాం. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారు టికెట్ ఇచ్చారు. అంతేకాకుండా వాళ్ళ సోదరుడైనటువంటి చిరంజీవి గారికి కూడా ఒక రాజ్యసభ కానీ లేకపోతే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారు, ఇట్లా ఏదో చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ చిరంజీవి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను రాజకీయాల్లోకి రాను, నాకు ఎటువంటి పదవులు అవసరం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా చిరంజీవి గారికి ఒక ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవి ఇస్తారని లేకపోతే గవర్నర్ పదవి ఇస్తారనేటువంటి ప్రచారం మటుకు ఉంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో బలంగా తయారైపోయి రాజకీయాలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఈ యొక్క పిఠాపురంలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూపిస్తున్నారు. ఆయన ఎన్నో రోడ్లు వేయడం జరిగింది. ఇదివరకు ఎప్పుడు కూడా వాళ్ళ జమాలో చూడనటువంటివి ఇప్పుడు పిఠాపురం ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ విధంగా ప్రజల ఆదరాభిమానాలు పొందే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. ఏదేమైనా చూద్దాం భవిష్యత్తులో. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారు సాధారణంగా వాళ్ళకి వారసత్వం ద్వారా అతను చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి పోటీ కనబడుతున్నది. ఇది బహిరంగంగా కాబోయినప్పటికీ కూడా అంతర్గతంగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా విశ్లేషకులు కూడా తెలుపుతున్నారు. దీని గురించి అనేక మంది కూడా బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కాకుండా లోకేష్ నాయుడు గారిని కూడా డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి విధంగా కూడా చేశారు. ఆ సందర్భంలో ఎంతో మనస్తాపం చెందారు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని రకాలు జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళ మధ్య కూడా ఆ బంధం కొనసాగుతూనే ఉంది. ఇంకో 15 సంవత్సరాలు తమ బంధం కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. మరి ఫ్యూచర్లో ఓటు శాతం పెరిగితే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటారా, ఇంకా అదనపు పదవులు తీసుకుంటారా అనేది తెలీదు. అంతేకాకుండా ఆయన తమ మధ్య విభేదాలు పెరుగుతున్నప్పటికి కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీని తిట్టినటువంటి పోసారి కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం ద్వారా తన యొక్క పట్టును అతను రాష్ట్రంలో ప్రదర్శించాడు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా సరే ఎవరైనా దూషించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ కాబడతారు. ఇక రిమాండ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని బహిరంగంగా కూడా ఆయన చూపించాడు. ఈ విధంగా కూడా తన కార్యకర్తలకు కూడా ఎంతో అండగా ఉంటూ భవిష్యత్తులో కాబోయే సీఎంగా ఎదగాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి విజయం సాధించాలి అని కూడా మనం కోరుకుందాం. అలాగే లోకేష్ నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా భవిష్యత్తులో సీఎం అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎవరు సీఎం అవుతారు భవిష్యత్తులో అనేది మనం వేచి చూద్దాం. లెట్ us see. నమస్కారం.